మహిళా సమైక్యల అభివృద్ధికి, మహిళల ఆర్థిక సాధికారతకు అవసరమైన సహకారం అందిస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్ డివిజన్లోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మహిళా సమైక్యలకు ఏం కావాలన్నా చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్లోని గౌరీ శంకర్ కాలనీలో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా భవన్ నిర్మాణ పనులకు దానం నాగేందర్ శంకుస్థాపన చేశారు. మన గౌరీశంకర్ కాలనీలో మహిళా భవన్, ఉదయనగర్లో ఉన్నటువంటి ఈ మహిళా సంఘానికి మరి అడిషనల్ ఫ్లోర్ గురించి 58 లక్షలు, మరి అదేవిధంగా ఇక్కడ ఎస్ఎన్డిపి కింద 42 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉంది. అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి ఉదయనగర్ బస్తీ, అదేవిధంగా గౌరీశంకర్ కాలనీలో ఉన్నటువంటి మహిళా సంఘాల వారు వాళ్ళు ఇచ్చినటువంటి వినత పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాల వారికి ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మొన్ననే ఇందిరమ్మ హౌజెస్ గురించి సంబంధించి మరి గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాము. దానికి అందరు కూడా మీరు అర్హులైన ప్రతి వారు కూడా అప్లై చేసుకోవాలి. దాంట్లో ఎస్సీ కోటా ఉంది, ఎస్టీ కోటా ఉంది, హ్యాండిక్యాప్ కోటా ఉంది, మరి అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. గవర్నమెంట్ సర్వీస్ చేసే ఎంప్లాయీస్ కూడా అందులో ఎలిజిబిలిటీ ఉంది. 6 లక్షల పై. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకులను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారుడుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడు అత్తిరి సాయి ప్రియాంష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కళాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు 7 సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్ బ్యాంకులను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2 పార్టీలు రహస్య మిత్రులని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రహస్య మిత్రులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టే కార్యక్రమాలను 2 పార్టీలు కలిసి వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఘటనలను మరిచి ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో మాట్లాడే సత్తా లేదా, తెలంగాణలో ఏం లేదా పాపాయనకు ఆయన పోయి మోదీ గారి ఇంటి ముందు ఎవరైనా ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్లో మాట్లాడాలి. బుర్రా నరసింహ గారు ఉన్నారు, వారు తెలుసు, వారు పార్లమెంట్ సభ్యులు ఉండే. పార్లమెంట్లో మాట్లాడకుండా రోడ్డు మీద పడి, ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడితే వీళ్ళ బండారాలు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 150 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి ఇదంతా కూడా నాటకాలు, బూటకాలు. దేశ విచ్ఛిన్న శక్తులు ఈరోజు వీళ్ళందరినీ కూడా రెచ్చగొడతా ఉన్నారు. అందుకనే దేశంలో ఈరోజు విద్యార్థులకు, ముందుగా యువకులకు చెప్తా ఉన్నాను, ఇటువంటి శక్తులకు జాగ్రత్త ఉండండి. ఏదైనా జెన్యూన్ డిమాండ్ ఉంటే ప్రభుత్వం ఉన్నది తప్పకుండా వాళ్ళ విషయం మాట్లాడుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రశ్నించిన వారిపై దమనకాండ కొనసాగిస్తుందని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువకులు ద్విచక్ర వాహనాలు 300కు పైగా కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
బైకులని కూడా బయటికి రావాలి, బైకులను కూడా దొంగలతో పాదాలు కూడా ప్రచారాన్ని బాగా కావాలి. ఎవరు కూడా ఆల్ ఇండియా వ్యాప్తంగా చూస్తూ ఉంటే నీటి లీకేజ్ మీద పెద్ద ఎత్తున ధర్నాలు యువకులు విద్యార్థులందరూ ధర్నాలు చేసి వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి మద్దతుగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు మద్దతుగా మనము పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఆ ధర్నాను విజయవంతం చేయడానికి మద్దతుగా విద్యార్థులకు మనము మద్దతుగా తెలిపి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ నాచారం ప్రధాన రహదారిపై మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల నరసింగారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల జీవితాలతో మళ్ళీ పరీక్షను విజయవంతంగా నిర్వహించి భారతదేశంలో ఉన్నటువంటి 22 లక్షల విద్యార్థులు ఆ యొక్క పరీక్షల్లో పాల్గొని ఫలితాలు వచ్చి ఆ రకంగా వాళ్ళంతా కూడా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి ఒక తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఇతర రాజకీయాల పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థుల యొక్క జీవితాలతో వాళ్ళ యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడుతూ రాజకీయం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడతా ఉన్నది. వారి యొక్క ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి యొక్క విద్యా విధానాన్ని మరి శాస్త్రీయ విద్యా విధానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు విధానాలు రూపొందించుకుని నిర్ణయాలతో ముందుకు సాగుతూ ఉంటే గిట్టనటువంటి ఓడలేనటువంటి సహించుకోలేనటువంటి కమ్యూనిస్టులు, ఈ కాంగ్రెస్, కొంతమంది కుహానా మేధావులు, మరికొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కొరకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి హైదరాబాద్ పాత బస్తీలో మాజీ మంత్రి మహమూద్ అలీ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మైనార్టీ నాయకులు కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్కు దీర్ఘాయువు, ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ జన్మదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. बड़ी खुशी की बात है, हमारी पार्टी के वर्किंग प्रेसिडेंट और डायनेमिक लीडर, मैं समझता हूँ सारे हिंदुस्तान में जितने यूथ लीडर्स है नंबर 1 लीडर है तो केटीआर। उनका बर्थडे हम लोग सेलिब्रेट कर रहे हैं। यकीनन वो आने वाले चीफ मिनिस्टर भी है। భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన అమ్మ వాళ్ళ కోరికలు ఏంటంటే వాళ్ళకు జీతాలు పెంచాలి. మనం ఉన్నప్పుడు వేయించినాము, మనం అడుగుతున్నారు సార్ అప్పుడు ఆరు లక్షలు 10,000 కట్టమంటారు. 10,000 ఎడికే కడతారు. ఇంకోటి మీకు తెలియదు, మీ అందరూ తెలియదు. వీళ్ళందరూ పొదుపు సంఘాలలో 80% 10,000 కట్టిన ఉన్నారు. వీళ్ళకి ఇల్లు రాలే. ఎప్పుడు కట్టిరు? 11 కట్టిరు. 11 10,000 కట్టిన ఉన్నారు, 60,000 కట్టిన ఉన్నారు, 6,000 కట్టిన ఉన్నారు. ఈ రోజు ఇల్లు రాలే, డబ్బులు వాపస్ చేయలేదు. ఏమ్మా
ఇలా 10,000 ఇవ్వడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించుకుంది ఆల్రెడీ పొదుపు సంఘాల దగ్గర. కూకట్పల్లిలో అక్రమ నీటి కనెక్షన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో అపార్ట్మెంట్లో ఏళ్లుగా అక్రమంగా మంజీరా నీరు సరఫరా జరుగుతుందని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై చర్యలకు సిద్ధమవుతున్నారు. కూకట్పల్లి అల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని మాధవరం హైట్స్ అపార్ట్మెంట్లో అక్రమ నీటి కనెక్షన్ వ్యవహారం బయటపడింది. సుమారు 12 ఏళ్ల క్రితం తీసుకున్న కనెక్షన్ ద్వారా 24 గంటల పాటు మంజీరా నీటి సరఫరా పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. 60 ఫ్లాట్లు ఉన్న ఈ అపార్ట్మెంటుకు నెలకు కేవలం 15,000 మేరకే నీటి బిల్లు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైప్లైన్ పగిలి నీరు రోడ్డుపై పారుతుండగా ప్రైవేట్ వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్న సమయంలో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ప్రశ్నించడంతో ప్రైవేట్ సిబ్బంది అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. దాని మీద రాయడం పెట్టు. బంజారాహిల్స్ సాగర్ సిటీలోని నూతనంగా ఏర్పాటు చేసిన వెల్లింగ్స్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ను సినీ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో ఉన్న చిన్నారులతో సందడిగా గడిపారు. పిల్లల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా విద్యా విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దీప్తి చిట్కారా, మనవ్ పూరి తదితరులు పాల్గొన్నారు. ఇన్నఫ్ ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్తే PP1 PP2 LKG UKG అనుకుంటూ ఏదో ఒక మెషిన్ లాగా తయారైంది ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ గాడ్ ఇప్పుడు జరిగే గొడవలన్నింటిలో కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడో ఉన్న బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన ఎడ్యుకేషన్ మనకి, నన్ను అడిగితే వాట్ ఐ ప్రపోజ్, మనం నేర్పించాం లోకానికి ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని. మంగోలియా నుంచి మన దగ్గరకు వచ్చారు, పర్షియా నుంచి మన దగ్గరకు వచ్చారు, అన్ని దగ్గర నుంచి మన భారతదేశానికి వచ్చారు నేర్చుకునేదానికి.